ఈవినింగ్ 6:30 అట్లా 6:30 అట్లా స్టార్ట్ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 53 వచనాల వరకు మనము ఈ దిన ధ్యానములో నేర్చుకుందాం. అయితే ఈ వచనాలన్నీ చదవటానికి సమయం లేదు, కొన్ని వచనాలు చదువుకుందాం. 13 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. హల్లెలూయా. ఇంకా చాలా ఉంది చదవటము, అదంతా మనము నేర్చుకుందాం, ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. పునరుత్థానము అయిపోయింది కదా, పోయిన వారమే. ఇక పునరుత్థానం అయిపోయింది కాబట్టి మనము పునరుత్థానాన్ని పక్కన పెట్టేశాము, ఇక దాని గురించి మాట్లాడుకోవటం లేదు. అయితే ఈ దినం కూడా పునరుత్థాన సందేశమే నేర్చుకుందాం. హల్లెలూయా. అయితే ఒక కొత్త కోణంలో పునరుత్థాన సందేశాన్ని నేర్చుకుందాం. అదేంటంటే, మొదటి విషయము ఈ చదవబడిన లూకా సువార్త 24:13 నుంచి 53 వచనాల వరకు ఉన్న భాగములో 3 భాగాలుగా మనం నేర్చుకుందాం. మొదటి భాగం ఏంటంటే, పునరుత్థానము వారి సంభాషణను మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయంగా మనం నేర్చుకుంటున్న భాగం ఏంటంటే, పునరుత్థానము వారి సంభాషణను మార్చింది. ఎవరు అనేది మనం నేర్చుకుందాం. తర్వాత రెండవది ఏంటంటే, పునరుత్థానము వారి లేఖనాల అవగాహనను మార్చింది. పునరుత్థానము వారి లేఖనాల అవగాహనను మార్చింది. ఇది 25 నుంచి 44 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. మూడోది ఏంటంటే, పునరుత్థానము వారిని మంచి సాక్షులుగా చేసింది. పునరుత్థానము వారి గొప్ప సాక్షులుగా చేసింది. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఇంతకీ పునరుత్థానము వారి సంభాషణను మార్చింది అనే మొదటి విషయం నేర్చుకుంటున్న ఆ మొదటి విషయంలో ఎవరి సంభాషణను మార్చింది అని అంటే, ఇప్పుడు చూద్దాం. చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. హల్లెలూయా. సంభాషించుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అన్న సంగతి గ్రహించక, తిరిగి లేస్తాడు అన్న సంగతి కూడా గ్రహించక, యేసు ప్రభు దేహానికి ఆ యొక్క అత్తరు లేకపోతే సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని స్త్రీలు ఆదివారమున తెల్లవారుచుండగా వెళ్ళారు సమాధి దగ్గరికి. వీళ్ళు వెళ్ళేసరికి రాయి దొరలింపబడటం జరిగింది. అయ్యో, ఇంత గొప్ప రాతిని ఎవరు దొరలించారు, ఎవరు సమాధిని తెరిచారని వారు అలా చూడటానికి వెళుతూ ఉండగానే ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 దేవదూతలు ఇదిగో
ఆయన లేచి సజీవుడుగా ఉన్నాడు, మృతులలో ఆయనను మీరెందుకు వెతుకుచున్నారు అని చెప్పినప్పుడు వీరు విస్మయము చెంది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మరలా ఆ శిష్యులకు, పేతురుకు, వీరికి సమాధానం చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు అందులో లేడు, సమాధిలో లేడని. ఇది పేతురు విని టక్టగా వెళ్ళి ఆయన కూడా చూస్తే అక్కడ యేసు ప్రభు సమాధి లేదు. ఇవన్నీ జరుగుతూ ఉండగా యెరూషలేము నుంచి ఎమ్మాయి ఆమడ దూరం ఉంది. ఆమడ దూరం ఎంత అంటే ఎంతో మనకు తెలియదు, పెద్దలకు తెలుసు. చాలా మంది అమ్మా మైల్ దూరం, 2.5 కిలోమీటర్లు. 2.5 కిలోమీటర్లు ఆమడ దూరం అంటే యెరూషలేము అనే పట్టణానికి ఎమ్మాయి అనే గ్రామానికి 2.5 కిలోమీటర్లు ఉన్నది. అయితే యెరూషలేములో ఈ సంగతులన్నీ జరిగాయి. ఏంటి? యేసు ప్రభువును పట్టుకున్నారు, ఆయనను హింసించారు, శ్రమపరిచారు, తర్వాత ఆయనను సిలువేశారు. ప్రధాన యాజకులు, అధికారులు వీళ్ళంతా కలిసి నేరాలను ఆయన మీద మోపి చంపి సిలువేశారు. అయితే ఆయనను సిలువ మీద నుంచి దించి సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధికి కావలి కూడా వాళ్ళు ఉంచారు. అయితే అందులో నుంచి యేసు ప్రభు సమాధి లేదు, యేసు ప్రభు దేహము లేదు అని ఈ విషయాలన్నీ యెరూషలేము పట్టణమంతా చెప్పబడుతున్నాయి. అయితే ఎమ్మాయి అనే గ్రామానికి 2 వ్యక్తులు నడుచుకుంటూ పోతున్నారు. ఒక వ్యక్తి పేరు క్లెయోపా, మరో వ్యక్తి పేరు ఇక్కడ రాయబడలేదు. 2 నడుచుకుంటూ పోతున్నారు. ఈ 2 సంభాషణ మారింది అని మనం నేర్చుకుంటున్నాము. పునరుత్థానము, వినాలమ్మా, పునరుత్థానము వారి సంభాషణను మార్చింది. ఎమ్మాయి దారిలో నడుచుకుంటూ వెళుతున్న ఎమ్మాయి గ్రామస్తులో వాళ్ళు ఏమో తెలియదు, అదే గ్రామానికి చెందిన వారు అయి ఉండొచ్చు. ఆ గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్న వారి సంభాషణను మార్చింది. ఏంది మార్చిందంటే పునరుత్థానం అనే ఒక గొప్ప సంఘటన, పునరుత్థానం అనే ఒక గొప్ప సూచక క్రియ, పునరుత్థానం అనే ఒక గొప్ప అద్భుత కార్యము వారి సంభాషణను మార్చింది. ఇంతకీ వారి సంభాషణ ఏం సంభాషిస్తున్నారో చూద్దాం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఈ సంభాషణ జరుగుతూ ఉంది. ఏం సంభాషణ జరుగుతుంది అంటే ఆయన తిరిగి లేచాడంట, స్త్రీలు వెళ్ళారంట, పేతురు కూడా తిరిగి చూశాడంట. అక్కడ ప్రకాశమైన దేవదూతలు యేసు తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడన్న సంగతి చెప్పారంట. ఇదంతా ఆ పట్టణమంతా వ్యాప్తి చెందుతుంది అని వీరి సంభాషణ పునరుత్థానం గురించి పదే మాట్లాడటం జరుగుతుంది. ఆయన మరణాన్ని గురించి పదే మాట్లాడుకుంటున్నారు. ఆయన సిలువలో మరణించిన విధానం గురించి మాట్లాడుకుంటున్నారు, శ్రమపరచబడిన విధానం గురించి మాట్లాడుతున్నారు, ఆయన దేహాన్ని సమాధిలో ఉంచిన విధానాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఆయన తిరిగి లేచిన విధానాన్ని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. పునరుత్థానము ఎమ్మాయి దారిలో నడిచే 2 సంభాషణను మార్చింది. అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసు వారితో కూడా నడవటం, యేసు వారితో కూడా మాట్లాడటం, యేసు వారితో కూడా ఆ సంభాషణలో పాల్గొనటం జరుగుతుంది. అయితే యేసును వారు గుర్తుపట్టలేదు, యేసుక్రీస్తు ప్రభును వారు గుర్తుపట్టలేదు. వారి కనులు మూయబడెను అని రాయబడింది. అలా మూయబడటానికి కారణం వారు అవిధేయత కారణమో, లేకపోతే తెలుసుకోవాలనే తపన లేకపోవటమో, లేకపోతే లేఖనాల అవగాహన లేకపోవటమో, లేకపోతే తిరిగి లేస్తాడన్న సత్యాన్ని వారు విశ్వసించని కారణంగానో, రకరకాల అవిధేయత కారణాల వల్ల వారి మనోనేత్రాలు మూయబడి ఉండవచ్చు. కాబట్టే యేసును వారు గుర్తుపట్టలేక ఉన్నారు. అయితే
16 వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు, యేసుప్రభు అడుగుతున్నాడు వారిని, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా, చూడండి, ఆ ఎమ్మాయి దారిలో నడిచే 2 వ్యక్తులు ఇలా సమాధానం ఇస్తున్నారు. వారు దుఃఖముకులై నిలిచిరి. వారి ముఖము దుఃఖాక్రాంతముతో ఉన్నది. వారి ముఖ కవలికలను మనం గమనించినట్లయితే చాలా దుఃఖముకులై నిలిచారు. యేసుప్రభు అడిగే లోపల, మీరేం సంభాషించుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏమి మీరు ఒకరితో ఒకరు ఇంత డీప్గా డిస్కషన్ చేస్తున్నారు అని యేసుప్రభు వారితో అడిగినప్పుడు వారు ఏడుస్తూ దుఃఖముకులై నిలిచిరి అని రాయబడి ఉన్నది. 18 వారిలో క్లయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులను నీవొక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆ 2 నడుచుకుంటూ వెళుతున్న ఆ 2 వ్యక్తులలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుతో ఇలా అంటున్నాడు. ఆయన పేరు క్లయోపా. ఏమయ్యా, పట్టణమంతా ఇంత గందరగోళం అయిపోతుంది. 3 రోజుల నుంచి యేసు అనే ఒక వ్యక్తిని కొడుతున్నారు, పట్టుకుంటున్నారు, నేరాలు మోపుతున్నారు, సిలువలో చంపారు, ఆయనను సమాధిలో పెట్టారు. ఇంత పట్టణమంతా గందరగోళమై ఉంటే ఈ యెరూషలేము అనే పట్టణంలో బస చేస్తూ, అంటే ఈయన ఒక పరదేశి అనుకున్నారు, పరదేశిగా ఉంటూ ఇక్కడ బస చేస్తూ ఇక్కడ నిలిచి ఉండి ఈ ప్రాంతమంతా తిరుగులాడుతూ ఈ విషయాలన్నీ నీకొక్కనికే తెలియవా అని అడుగుతూ అని చెప్తున్నారు యేసు ప్రభువుకు. ఆయన అవి ఏవి అని అడగగా వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అని యేసు ప్రభువుతోనే వీరు చెప్పటము, సంభాషించటము, మాట్లాడటం జరుగుతుంది. నీకొక్కనికే ఈ విషయాలన్నీ తెలియకుండా ఉన్నాయా? ఆయనను ప్రధాన యాజకులు అధికారులు కొట్టి ఎంతగానో చేశారు. మేమైతే ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షణ కలిగి ఉంటిమి. ఆయన క్రియలోను దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఈ విషయాలన్నీ నీకు తెలియవా అని ఆ 2 వ్యక్తులు సంభాషణ చేస్తూ ఉన్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, పునరుత్థానము సంభాషణను మార్చింది, వారి సంభాషణను మార్చింది. పునరుత్థానం అనే ఒక గొప్ప అద్భుత సూచక క్రియ, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడన్న సంగతి, తిరిగి లేపబడ్డాడన్న సంగతి అనే గొప్ప సూచక క్రియ వారి సంభాషణను మార్చింది. ఎమ్మాయి దారిలో నడుచుకుంటూ వెళుతున్న ఆ గ్రామస్తుల 2 వ్యక్తుల సంభాషణను మార్చింది. అంతవరకు వారు ఈ సంభాషణను గూర్చి ఎంత మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. అంతవరకు యేసు గూర్చి వారికి ఎంతవరకు తెలుసో ఏమో తెలియదు. అంతవరకు యేసును పట్టుకున్నప్పుడు వీరికి తెలుసో తెలియదో మనకు తెలియదు. అంతవరకు యేసును గూర్చిన పునరుత్థానం గూర్చి, యేసు ప్రభువును గూర్చిన అనేక సంగతులు వారు ఎంత సంభాషించుకున్నారో ఏమో తెలియదు. కానీ ఆ గొప్ప సూచక క్రియ ఆదివారము తెల్లవారుజామున నడుచుకుంటూ వారు వెళుతూ ఉన్న సందర్భములో ఈ పునరుత్థానాన్ని గూర్చిన సంభాషణ వారి జీవితాల్లో జరుగుతూ ఉంది. ఇదెందుకు వారి సంభాషణ మారింది అని మనం నేర్చుకుంటున్నామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పునరుత్థానం గూర్చి మనకింకా ఎక్కువ తెలుసు.
ఈ అమ్మాయి దారిలో నడుచుకుంటున్న ఇద్దరు వ్యక్తుల కంటే పునరుత్థానాన్ని గూర్చిన విశిష్టత, పునరుత్థానాన్ని గూర్చిన ప్రాముఖ్యత, పునరుత్థానము ద్వారా వచ్చిన ఫలితాలు, పునరుత్థానం ద్వారా వచ్చిన లాభాలు మనకే ఎక్కువ తెలుసు. అయితే మనము ఈ పునరుత్థానాన్ని గూర్చిన సంభాషణ మాట్లాడుకోవటం లేదు. చాలామంది ఇప్పటికీ పునరుత్థానము పండుగ అయిపోయి ఒక వారం అయింది అంతే. ఇప్పటికే పునరుత్థానం పండుగ అయిపోయిందన్న సంగతి అందరూ గ్రహించారు, అసలు పండుగనే మర్చిపోయినారు. మరలా నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పునరుత్థానము యొక్క విశిష్టత, పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత, పునరుత్థానం గూర్చిన లాభాలు, అసలు పునరుత్థానము ద్వారా వచ్చిన ఫలితాలు ఎవ్వరు కూడా పునరుత్థానం రోజే మాట్లాడుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. మనలో చాలామంది మన సంభాషణ పునరుత్థానం అంటే ఒక పండగ, పునరుత్థానం అంటే ఆ ఇంటిని శుభ్రం చేసుకోవాలి, పునరుత్థానం అంటే కొత్త దుస్తులు ధరించాలి, పట్టించుకోవాలి, పునరుత్థానం అంటే మంచి మంచి వంటలు చేసుకోవాలి. ఈ సంభాషణలే మనకెక్కువ. పునరుత్థానం అంటే మన బంధువులను పిలిపించుకోవాలి. వీటిని గూర్చిన సంభాషణ, ఆర్థికపరమైన విషయాల సంభాషణ, కొత్త దుస్తుల గురించిన సంభాషణ, అలాగే ఆ పండగకు ఏవేవి చేయించుకోవాలి అనే సంభాషణ, వీటి సంభాషణ ఎక్కువగా ఉంటుంది. కానీ పునరుత్థానం యొక్క విశిష్టత గూర్చిన సంభాషణ చాలామంది ఎవరు చేసుకొని ఉండకపోవచ్చు. అలా పునరుత్థానాన్ని గూర్చిన విశిష్టత సంభాషణ మీరు గనక చేసి ఉండింటే, పునరుత్థానాన్ని గూర్చిన లాభాలు మీకు గనక తెలిసి ఉండింటే, పునరుత్థానాన్ని గూర్చిన ప్రాముఖ్యత గనక మీకు తెలిసి ఉండింటే, ఆ రోజు వీధులంతా చాలామంది తిరిగాం. మన సంఘం నుంచే దాదాపుగా అందరినీ లెక్కిస్తే కూడా 20 మంది కూడా లేరు. కానీ మన సంఘంలో జనాభా దాదాపుగా 200-250 మంది. ఇంకా పండగలకు పబ్బాలకైతే 400-500 మంది కూడా వస్తారు. ఇంతమందిలో కేవలం 20 మంది మాత్రమే ఆ రోజు తిరగటం జరిగింది. అయితే అది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పునరుత్థానాన్ని గూర్చిన సంభాషణ మనం మాట్లాడుకోవటం లేదు. పునరుత్థానాన్ని గూర్చిన ఆలోచన మనం ఆలోచించుకోవటం లేదు. పునరుత్థానము యొక్క రుజువులు మాట్లాడుకోవటం లేదు. పునరుత్థానానికి సంబంధించిన లాభాలు ఎరగటం లేదు. పోయిన వారము సహోదరుడు జేమ్స్ గారు కూడా పునరుత్థానం యొక్క విశిష్టత, లాభాలు, దానివల్ల మనకు కలిగిన గొప్ప మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు చెప్పటం జరిగింది. ఎవరైనా కనీసము 1-2 లాభాలు గుర్తు చేసినా అంతో ఇంతో మీరు వాక్యాన్ని విన్నారేమో అని అనుకోవచ్చు. గుర్తు చేస్తారు ఎవరైనా? జేమ్స్ గారు పునరుత్థానం యొక్క విశిష్టత 1-2-3 లాభాలు చెప్పాడు, చాలా చెప్పాడు. కనీసం 2 చెప్పండి, పునరుత్థానం ద్వారా ఏం జరిగింది అన్నది. శాశ్వతంగా ఆయనతో పాటు ఉంటాం. ఆయన లేచాడు కాబట్టి మనం లేపబడతాము, శాశ్వతంగా ఆయనతో పాటు ఉంటాము. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా గుర్తుందమ్మా? పాప క్షమాపణ కలిగింది. వెరీ గుడ్, హల్లెలూయా. పునరుత్థానము ద్వారా ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలిగింది. పునరుత్థానమే లేకపోతే పాప క్షమాపణ లేదు. పునరుత్థానమే లేకపోతే నిత్యం ఆయనతో జీవించే అవకాశమే లేదు. ఇంకెవరికైనా గుర్తుందమ్మా? అమ్మా చిన్నమ్మ ఏందో చెప్తుంది? సంపూర్ణ విమోచన. హల్లెలూయా. పునరుత్థానము ద్వారా ఒక వ్యక్తికి సంపూర్ణమైన విమోచన దొరికింది. బాగానే విన్నారు వాక్యం, దేవునికి స్తోత్రం. పునరుత్థానం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాము. పునరుత్థానం ద్వారా తండ్రితో సమాధానపరచబడ్డాము. ఈ విధంగా పునరుత్థానం ద్వారా ఆయనతో పాటు సదాకాలం ఉండుటకు కూర్చుండబెట్టబడ్డాం పునరుత్థానం వలన. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానం అనే సంఘటన జరిగి అప్పటికి కొన్ని గంటలైంది అంతే. ఎమ్మాయి దారిలో నడుచుకుంటూ వెళుతున్న ఆ 2 వ్యక్తులు
నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పునరుత్థానము దాదాపుగా ఎప్పుడు జరిగి ఉండవచ్చు అంటే యూదుల క్యాలెండర్ ప్రకారము ఆదివారం సాయంత్రమే జరిగింది, శనివారం సాయంత్రమే జరిగింది 6 గంటలకు. శనివారం సాయంత్రము 6 గంటలు దాటితే ఆదివారం కిందికి లెక్క యూదుల లెక్కల ప్రకారం. అయితే ఈయన లేస్తాడు, ఈయన తిరిగి లేస్తాడు, ఈయనను తండ్రి లేపుతాడు అనే విషయము వీరు నమ్మని మందమతులు కదా, ఇక రాయబడింది ఆ మాటే. నమ్మని వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వీరు గనక నమ్మింటే శనివారం సాయంత్రమే సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన లేచాడా లేదా అని చూసేవాళ్ళు. కానీ ఆ రోజు వెళ్ళకుండా ఆదివారం తెల్లవారుచుండగానే వెళ్ళటానికి గల కారణాలు ఏంటంటే అది కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు దేహానికి పూద్దామని అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు పూయటానికి వీలు కాలేదు, సమాధి చేసే రోజు పూయటానికి వీలు కాలేదు. కాబట్టి ఈ రోజైనా సమాధికి తెరవబడి దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని అనుకున్నారే తప్ప నమ్మి విశ్వాసముంచి తిరిగి లేస్తాడని వారు వెళ్ళలేదు సమాధి దగ్గరికి. అయితే ఈ యమాయి దారిలో వెలుచున్న 2 వ్యక్తులు, ఆ గ్రామ వాస్తవ్యులు, యెరూషలేములో జరిగిన ఈ గొప్ప సంఘటన అందరూ కోకొల్లలుగా చెప్పుకుంటూ ఉంటే వీరు కూడా ఆ దారిలో నడుచుకుంటూ వారు పునరుత్థానాన్ని గూర్చి సంభాషణ, పునరుత్థానాన్ని గూర్చిన ఆలోచన, పునరుత్థానాన్ని గూర్చి దుఃఖముఖము, పునరుత్థానాన్ని గూర్చిన విస్మయము, పునరుత్థానాన్ని గూర్చిన భయము, పునరుత్థానాన్ని గూర్చిన ఆందోళన, వీటన్నిటితో సమ్మిళితమై వారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా వారితో పాటు కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. యేసు ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేదు. అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. 20 వచనం, అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షణ కలిగి ఉంటిమి. ఇశ్రాయేలు దేశాన్ని విమోచించి మాకు రాజ్యం ఇస్తానని ప్రకటన చేసిన వ్యక్తి ఈ యేసే. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, నా యందు విశ్వాసం ఉంచండి, రాజ్యము ప్రారంభిస్తాము, తండ్రి నన్ను తన కుమారునిగా నన్ను పంపి ఉన్నాడు, విశ్వాసం ఉంచండి, నేను మెస్సయ్యానని సూచక క్రియలు, అద్భుత కార్యాలు వీటన్నిటినీ చేస్తూ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తిరిగి లేచి ఆయన అందరికీ ఆ యొక్క నిత్య జీవాన్ని ఇవ్వటానికై ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ వాళ్ళు నమ్మగలక ఆ ఇశ్రాయేలు దేశమంతా గనక ఈయననే విమోచకుడని నమ్మగలిగి ఉండింటే రాజ్యము ప్రారంభించేవాడు, అదే సమయంలో లోక మానవాళికందరికీ తన మరణము పునరుత్థానము ద్వారా రక్షణ ప్రసాదించబడటం జరిగింది. అదే సమయంలో అందరూ విశ్వాసం ఉంచితే అప్పుడే కూడా ఆ యొక్క ఆ రక్షణ గూర్చిన సత్యం అనేకులకు ప్రకటన జరిగేది. అయితే ఈ యమ్మాయి దారిలో వెలుచున్న 2 వ్యక్తుల సంభాషణ మారింది అని మనం నేర్చుకుంటున్నాము. దీనిని మన జీవితాలకు అనువదించుకుంటే మనం కూడా పునరుత్థానం అన్నది మర్చిపోయే సంఘటన కాదు. పునరుత్థానం అన్నది ఒక వారం మాత్రమే మాట్లాడుకోవాలి, ఇక దానిని మర్చిపోవాలన్న సంగతి కాదు. పునరుత్థానాన్ని గూర్చిన లాభాలు మర్చిపోయేటివి కాదు. పునరుత్థానాన్ని గూర్చిన ప్రాముఖ్యత వదిలిపెట్టేది కాదు. పునరుత్థానాన్ని గూర్చిన ఆ ప్రశస్తమైన కార్యము ఇక మాట్లాడుకోకూడదు అన్నది కాదు. నిత్యము, నిరంతరము, నిత్యత్వము, ఎల్లప్పుడూ కలిసిన ప్రతిసారి, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి, విశ్వాసముగా కలిసిన ప్రతిసారి పునరుత్థానాన్ని గురించిన సంభాషణ జరుగుతూనే ఉండాలి. పునరుత్థానాన్ని గురించిన విశిష్టత ఎరుగుతూనే ఉండాలి. పునరుత్థానాన్ని గురించిన శక్తి, బలము మనము పుంజుకుంటూనే ఉండాలి, తీసుకుంటూనే ఉండాలి అని ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే పునరుత్థానము వారికి లేఖన అవగాహన కలిగించింది. పునరుత్థానము లేఖనాల అవగాహన వారికి కలిగించింది. చదువుదాం చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి చదువుదాం.
అందుకు ఆయన అనగా యేసు ప్రభు అవివేకులారా అంటున్నాడు. ఎవరినంటే ఎమ్మాయి దారిలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తన్ను గూర్చిన వచనముల భాగము వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెలుచున్నట్లుగా అగుపడగా, వారు సాయంకాలము వచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇలా వాళ్ళు నడుచుకుంటూ 2.5 కిలోమీటర్ల దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, ఇప్పుడు పునరుత్థానము వారికి లేఖనాల అవగాహనను పెంచుతుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఏమని లేఖనాల అవగాహన పెంచుతుంది పునరుత్థానం అంటే? ఈ పునరుత్థానము సంఘటన పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువే చెప్తుంటే ఇంకా గుర్తుపట్టలేదు యేసు ప్రభువును. అయితే యేసు ప్రభు అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ఇది మీకు తెలియదా? మోసే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పునరుత్థాన దినమున పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పునరుత్థానాన్ని గూర్చిన లేఖనాల అవగాహన వారికి కలిగిస్తున్నాడు. ఇంకా వారు యేసు ప్రభును గుర్తుపట్టలేదు. మోసే, ప్రవక్తలు, యెషయా, హిజ్కియా, ప్రవక్తలు ఎంతోమంది, ఇర్మియా, తర్వాత ఎన్నో సంగతులు చెప్తున్నారు కదా, అవన్నీ పునరుత్థానాన్ని గురించి మీకు తెలియదా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా తన శ్రమలను గురించి చెప్తున్నాడు. ఆయన తిరిగి లేస్తాడని చెప్తున్నాడు. ఎన్నో చోట్ల ఆయన మరణించి తిరిగి లేస్తాడనటానికి సూచక క్రియలు, సంఘటనలు జరిగాయి. యోనా చేప కడుపులో 3 రాత్రింపగలు ఉండటము, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బలి అర్పించటానికి తీసుకొని పోయి తిరిగి బ్రతికింపబడ్డము, తర్వాత మోసే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తటము, ఈ విధంగా ఎన్నో సూచక క్రియలు రాబోయే మెస్సయాకు సూచనగా ఉన్నాయి కదా. మెస్సయ సదాకాలం ఉంటాడని దానియేలు గ్రంథంలో చెప్పబడి ఉన్నది కదా. మెస్సయ ద్వారా విమోచన కలుగుతుందన్న లేఖనాలన్నిటిని మీరు ఎలా అవగాహన చేసుకుంటున్నారు? లేఖనాలను నమ్మని మందమతులారా, ప్రవక్తలు, మోసేలు, పరిశుద్ధమైన వ్యక్తులు ఎంతోమంది ఆ మెస్సయ గురించి చెప్పారు కదా అని యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తూనే ఉన్నాడు. పునరుత్థానము వారికి లేఖనాల అవగాహనను పెంచుతుంది. ఇంకా యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టలేదు. చూడండి 28వ వచనం. ఇంతలో ఇలా బైబిల్ అవగాహన వాళ్లకు కలిగిస్తూ ఉండగానే ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరం వెలుచున్నట్లుగా అగుపడెను. తాము వెలుచున్న గ్రామము సమీపమైంది. ఏంది ఆ గ్రామము? ఎంబాయి కాదు. ఒకసారి ఇట్లే వాక్యం చెప్తుంటే ఒక సహోదరు ఎంబాయి అని చదువుతుంది. ఎంబాయి ఆడుందబ్బా, కాలువబుగ్గ కాడ ఉంది కదా ఎంబాయి. ఇంత దూరం వచ్చినాడా యేసు ప్రభు? ఇక్కడ నడుచుకుంటున్నతో మాట్లాడినాడా అని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. ఎమ్మాయి, ఇలా ఊళ్ళు చాలా ఉంటాయి. ఆ గ్రామము రానే వచ్చింది. ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా యేసు ప్రభుని గుర్తుపట్టలే. ఈయన
ఈ అమ్మాయి గ్రామ వాస్తవుడు అయినట్టుగా లేదు. ఇంకా ఈయన ముందుకు గ్రామం ఉంది, ఇంకా ఆయన ముందుకెళ్తాడేమో అని అనుకున్నారు. అనుకొని ఏమంటున్నారంటే, అయ్యా ఈ గ్రామం వరకే నడుచుకుంటూ మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఎన్నో గొప్ప గొప్ప సంగతులు లేఖనాల అవగాహన మాకు కలిగించుకుంటూ వస్తున్నావు కదా, రాత్రి పొద్దుగుంకింది, ఇంకా ప్రయాణించటం సాధ్యం కాదు, ఈ రాత్రికి ఈ గ్రామంలోనే మాతో కూడా ఉండుమని ఆయనను బలవంతం చేయటము జరిగింది. 29వ వచనం, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఇక 30వ వచనం చూడండి. ఆయన అనగా యేసు ప్రభు వారితో అనగా ఇద్దరు వ్యక్తులతో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామంలోనికి యేసు ప్రభు వెళ్ళాడు. అప్పటికి వాళ్ళు గుర్తుపట్టలేదు. ఇక అంతటా అందరూ వాళ్ళు కూర్చున్నారు. కూర్చొని ఒక రొట్టె విరిచి స్తోత్రము చేసి, ఎక్కడైతే మేడగదిలో శిష్యులతో రొట్టె విరవడం చేశాడో, అంతకుముందు ఎన్నోసార్లు రొట్టె విరవటం చేశారో, ఎన్నోసార్లు పస్కా పండుగలో రొట్టె విరవటం చూశారో, ఇవన్నీ గమనించి ఇప్పుడు వారు యేసు ప్రభును గుర్తుపట్టారు. హల్లెలూయా, ఆయనే అని గుర్తుపట్టారు. ఈ రొట్టె విరిచే కార్యములో యేసు ప్రభు యొక్క పునరుత్థానుడు అయ్యాడన్న సంగతి ఆయనే అని గుర్తుపట్టడం జరిగింది. అలా వారు గుర్తుపట్టేసరికి ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి యేసు ప్రభును గుర్తుపట్టిరి. అంతటా ఆయన అనగా యేసు ప్రభు అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్న లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఎప్పుడైతే యేసు ప్రభువును గుర్తుపట్టారో ఆయన అదృశ్యుడైపోయినాడు. ఆయన కనబడకుండా పోయేసరికి ఇప్పుడు వారు మాట్లాడుకుంటున్నారు, అయ్యో నిజమే, ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి ఇద్దరు ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న దేవదూతలు ఆయన సమాధిలో లేడన్న సంగతి నిజమే. ఆయన మన ఎదుటనే రొట్టె విరిచాడు. పేతురు కూడా వెళ్ళి చూసొచ్చాడు. పేతురు చెప్పిన సంగతి కూడా నిజమే అని వారు నమ్మి ఆయన తిరిగి లేచాడన్న సంగతిని వారు గుర్తుపట్టారు. అంత మాత్రమే కాదు, గుర్తుపట్టడం మాత్రమే కాదు, ఈ లేఖనాలన్నిటినీ బైబిల్ గురించిన అవగాహన వారికి కలిగిస్తుంటే, పరిశుద్ధమైన గ్రంథ సారాంశము, ప్రవక్తల సారాంశము, మెస్సయాను గురించిన అవగాహన వాళ్ళకు కలిగిస్తుంటే వారి హృదయము మండిందన్న సంగతి వాళ్ళు ఇప్పుడు గుర్తుపడుతున్నారు. దారిలో ఆయన మనతో ఎన్నో లేఖన భాగాలు వివరిస్తూ ఉంటే నిజంగా మన హృదయం మండింది కదా, హృదయము తెప్పరిల్లింది కదా, హృదయము ఆ మాటలకు తెరవబడింది కదా, హృదయము మేలుకొనింది కదా, హృదయములో ఆ మాటలు చొచ్చుకొని పోయాయి కదా, ఇవి దేవుని సంగతులే అని గుర్తించేటట్లుగా మన హృదయం మండింది కదా అని వారు ఒకరికొకరు లేఖనాల అవగాహన పెరిగి మాట్లాడుకుంటూ ఉన్నారు. పునరుత్థానము లేఖనాల అవగాహన పెంచుతుంది. పునరుత్థానము లేఖనాల అవగాహన పెంచుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయంగా మనం నేర్చుకుంటున్న సంగతి ఏంటంటే, పునరుత్థానము లేఖనాల అవగాహన పెంచాలి. ఎక్కడెక్కడ పునరుత్థానాన్ని గురించిన వాక్యాలు ఉన్నాయో నిజమే కదా, యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న సంగతి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన శ్రమపరచబడతాడన్న సంగతి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన స్త్రీ సంతానంలో నుంచి వస్తున్నాడని ఆది కాండంలోనే చెప్పబడింది. సర్పం యొక్క తలను చితగదొక్కుతాడని ఆది కాండంలోనే చెప్పబడింది. ఆయన రాజ్యం ఏలుతాడని, ఆ రాజ్యము
నీతి రాజ్యం అని గ్రంథాలలో చెప్పబడుకుంటూ వస్తుంది. ఆయన పరిపూర్ణ జ్ఞానానికి సామెతల గ్రంథం అంతా చెప్పుకుంటూ వస్తుంది. మెస్సయాను గూర్చిన అవగాహన అంతా గ్రంథమంతా చెప్పబడుతుంది కదా అని లేఖనాల అవగాహన మనకు పెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానం అంటే మన సంభాషణ మారాలి. పునరుత్థానం అంటే మనకు లేఖన అవగాహన పెరగాలి. ఊరికి ఆయన లేచినాడని కొత్త బట్టలు ధరించటం కాదు. ఆయన తిరిగి లేచినాడని మనము మంచి మంచి భోజన పదార్థాలు సిద్ధపరచుకోవటం కాదు. అవి చేసుకోవచ్చు, కానీ నిన్నెప్పుడు కదిలించినా, నిన్నెప్పుడు మాట్లాడించినా, నీకెప్పుడు ప్రశ్న వేసినా, నీకు ఎప్పుడు ఎవరైనా పునరుత్థానాన్ని గురించి అడిగినా నీవు లేఖనాలన్నిటిని కూడా వివరించే జ్ఞానాన్ని నీవు పెంపొందించుకోవాలి. ఎవరైనా అన్యజనులు, ఎవరైనా మన స్నేహితులు, ఎవరైనా మన బంధువులు పునరుత్థానం పునరుత్థానం అని అంటున్నారు కదమ్మా, ఈస్టర్ పండుగ అని చెప్తున్నారు. ఈస్టర్ పండుగ అంటే కొంచెం మాకు చెప్పండి, అసలు పునరుత్థానం అంటే ఏంటి, లేఖనాలంటే ఏంటి, మీ బైబిల్ గ్రంథంలో పునరుత్థానాన్ని గురించి ఏంటి అని అడిగినప్పుడు నాకు కూడా తెలియదు అని చెప్పకూడదు, నాకు కూడా సరిగా తెలియదు అని చెప్పకూడదు. పునరుత్థానం అంటే ఇది, ఆయన 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. అసలు తిరిగి లేస్తే మాకేం కలిగింది? 3 రోజుల వరకు కరెక్ట్గా 3వ రోజే ఎందుకు లేపబడాలి? దానికి లేఖనాలు ఉన్నాయి. తిరిగి లేపబడితే వచ్చే లాభాలు అవి కూడా లేఖనాలు ఉన్నాయి అని లేఖన అవగాహనతో ప్రతి విశ్వాసి ఉండాలి. లేఖన అవగాహనతో ప్రతి విశ్వాసి ఉండాలి. బైబుల్ అధ్యయనంతో పునరుత్థానము మన బైబుల్ అధ్యయాన్ని మార్చిందన్న సంగతి మనల్ని కదిలించినప్పుడు మనకు తెలియాలి, ఇతరులకు తెలియాలి, సంఘస్థులకు తెలియాలి. అందరికీ పునరుత్థానాన్ని గురించిన ప్రతి లేఖనము కొత్త నిబంధనలో పాత నిబంధనలో అంతా మా విశ్వాసులకు తెలుసు అన్నట్లుగా మనము అనుకోవాలి. కాబట్టి పునరుత్థానము లేఖనాల అవగాహనను పెంచుతుంది అన్న సత్యాన్ని మనము నేర్చుకున్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా లేఖన అవగాహనతో రెఫరెన్సులతో ఎక్కడెక్కడ ఏం చెప్పబడింది అన్నది నేర్చుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. ఇక 3వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. పునరుత్థానము వారిని గొప్ప సాక్షులుగా మార్చింది. హల్లెలూయా. పునరుత్థానము వారిని గొప్ప సాక్షులుగా మార్చింది. పునరుత్థానము గొప్ప సువార్థికులుగా మార్చింది. పునరుత్థానము వారిని ఒక గొప్ప సువార్త ప్రచారకులుగా, ప్రకటించే వ్యక్తులుగా మార్చింది అన్న సంగతిని ఆలోచన చేద్దాం. 45వ వచనం నుంచి చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 45 నుంచి చదువుదాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు చెప్పాలందరూ, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి విషయం ఏంటంటే, పునరుత్థానము వారిని గొప్ప సాక్షులుగా మార్చింది. ఎందుకంటే 48వ వచనంలో రాయబడి ఉన్నది, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఈ సంగతులకు మీరే సాక్షులు.
అని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడాలి. మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడాలి. పునరుత్థానము గొప్ప సాక్షులుగా మారుస్తుంది. పునరుత్థానము గొప్ప సువార్థికులుగా వారిని చేసింది. అది మొదలుకొని వారు యేసు తిరిగి లేచాడు, యేసు ద్వార విమోచన, యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభువే పరలోకం నుండి పంపబడిన దైవ కుమారుడు, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, మనుషులందరికీ పాపక్షమాపణ, సమాధానము, నిత్య జీవం ప్రసాదించడానికి వచ్చిన దైవ కుమారుడు అని వారు ప్రకటించనే ఉన్నారు. గొప్ప సాక్షులుగా మారారు. ప్రకటించబడుతూనే ఉంది. దాని కొరకు వారి ప్రాణాలు పణంగా పెట్టారు. హతసాక్షులుగా మారారు. వారి శరీరాలు చీల్చబడ్డాయి, రంపములతో కోయబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడింది. ఎన్నో గొప్ప గొప్ప శ్రమలను అనుభవించారు. కానీ ప్రకటించబడటం మాత్రం మానుకోలేదు. వారి నుండి ఇంకొకరికి ప్రపంచమంతటా యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నామనే టైటిల్ను పెట్టుకొని పునరుత్థానం ద్వారా వచ్చే ఫలితాలన్నిటిని వారు అనేకులకు ప్రకటిస్తూ సువార్తను ప్రకటించే గొప్ప సాక్షులుగా వారు నిలిచారు. హల్లెలూయా. దాని కొరకు వారికి దేవుని వాగ్దానం ఉన్నది. సాక్షిగా ఉండటానికి దేవుని వాగ్దానం ఉన్నది. సాక్షిగా ఉండటానికి దేవుడే చేతులెత్తి వారి మీద ఆశీర్వదించాడు. సాక్షిగా ఉండటానికి వాళ్ళు ఆనందంగా ఎంచుకుంటున్నారు. ప్రకటించటానికి, సాక్షిగా ఉండటానికి దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ధైర్యంగా ఉండండి అంటున్నాడు. మీరు సాక్షిగా ఉండటానికి భయపడొద్దు, ఆనందంగా ఉండండి అంటున్నాడు. సాక్షిగా ఉండటానికి వారిని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, భయపడాల్సిన పని లేదు. ప్రకటించండి. పునరుత్థానము ద్వారా వచ్చే లాభాలు, సాక్షులుగా ఉండండి, స్వార్థ ప్రకటన చేయండి అని చెప్పటం జరుగుతుంది. ప్రకటింపబడటం అంటే ఏదో చెవులలో చెప్పటం కాదు. ప్రకటింపబడటం అంటే గుసగుస మాటలు కాదు. ప్రకటింపబడడం అంటే మెల్లని స్వరము కాదు. సువార్తను ప్రకటించటం అంటే గొప్ప భీకరమైన శబ్దముతో ప్రకటించబడటము, అందరి చెవులలో గింగురుమనేలాగా సువార్తను బోధించటం, అర్థమయ్యేటట్లుగా బోధించటము, అవగాహన అయ్యేంతగా బోధించటము, దాని కొరకు శ్రమ పడటము, దాని కొరకు చంపబడటము, దాని కొరకు నష్టంగా ఎంచుకోవటము, దాని కొరకు ఎంత దూరమైనా వెళ్ళటము. ప్రజలు మాత్రం నరకం నుండి తప్పించబడాలి. ప్రజలు మాత్రము దేవుని 1000 ఏళ్ల రాజ్యంలో ఉండాలి. ప్రజలు మాత్రము కొత్త ఆకాశం కొత్త భూమికి వారసులు కావాలి. ప్రజలు మాత్రము రక్షణ పొందాలి. యేసు ప్రభు రక్తము వ్యర్థంగా వెళ్ళటానికి లేదు. యేసు ప్రభు యొక్క మరణము వ్యర్థంగా ఉండటానికి వీల్లేదు. యేసు ప్రభు పునరుత్థానం వ్యర్థంగా ఉండటానికి వీల్లేదు. దీని కొరకు మేము గొప్ప సాక్షులుగా, సువార్థికులుగా, ప్రకటించే వ్యక్తులుగా ఉంటామనే తీర్మానంతో ఆనాడు అపోస్తలులు, శిష్యులు, అనేక మంది స్త్రీలు చేసుకున్న నిర్ణయము ఇశ్రాయేలు దేశమంతా వ్యాప్తి చెంది ఖండాలుగా అనేక ఖండాలకు వ్యాప్తి చెందుతూ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ కొట్టుకురు వరకు కూడా చేరింది. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన శక్తి, బలము, పునరుత్థాన దీవెన. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, దానిని పొందిన మనము, దానిని అనుభవించిన మనము, పునరుత్థానము ద్వారా దీవించబడిన మనము గొప్ప సాక్షులుగా, పునరుత్థానాన్ని పొందుకున్న మనము యేసుక్రీస్తుకు ప్రకటించే వ్యక్తులుగా, సువార్థికులుగా, సాక్షులుగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. పునరుత్థానము వారిని గొప్ప సాక్షులుగా మార్చింది. ప్రభుత్వాలు ఈ దినమున రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజ్యాంగంలో ఇది ఉంది, అది ఉంది అని ఎట్టకేలకు ప్రజలు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టాలని, యేసుక్రీస్తు ప్రభు నమ్మకుండా చేయాలని, నిత్య జీవానికి వారు వెళ్లకుండా ఉండాలని, పరలోక రాజ్యానికి అర్హులు కాకుండా ఉండాలని సాతానుడు శత ప్రయత్నాలు చేస్తూ రకరకాల పద్ధతులను, రకరకాల ఆజ్ఞలను ప్రవేశపెడుతున్నాడు.
అయినప్పటికీ దేవుని కొరకు గొప్ప సాక్షులుగా, దేవుని కొరకు గొప్ప స్వార్థికులుగా, దేవుని కొరకు ప్రకటించే వ్యక్తులుగా, దేవుని కొరకు మనం ఎంత దూరమైనా ఎంతైనా నమ్మదగిన వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. పునరుత్థానము గొప్ప సాక్షులుగా వారిని మార్చింది. కాబట్టి వారు అది మొదలుకొని సువార్తను ప్రకటిస్తూ ఇప్పటికీ 2026 సంవత్సరాలు అయిపోయింది. 2026 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రకటన, పునరుత్థాన సందేశము బయటికి వెళ్ళి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ పునరుత్థానము ద్వారా గొప్ప సాక్షులుగా ఉండాలని తెలియజేస్తున్నాం. పునరుత్థానము మొదటి విషయము, పునరుత్థానం వారి సంభాషణను మార్చింది. మన సంభాషణ కూడా పునరుత్థానాన్ని గురించిన సంభాషణ ఎప్పుడు ఉండాలి. పునరుత్థానము రెండవది, పునరుత్థానము లేఖనాల అవగాహనను పెంచింది వారికి. మనకు కూడా పరిశుద్ధమైన గ్రంథములో పునరుత్థానాన్ని గురించిన లేఖన అవగాహనతో భక్తి చేయాలి. మూడవది, పునరుత్థానము వారిని గొప్ప సాక్షులుగా మార్చింది. వారినే కాదు, మనల్ని కూడా పునరుత్థానము గొప్ప సాక్షులుగా మారుస్తుంది. దాని యందు మనం విశ్వాసం ఉంచుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. వాక్యం కొరకే ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థించండి, కళ్ళు మూసుకొనండి. అందరూ వాక్యాన్ని ఆలోచన చేయండి. చెప్పబడిన వాక్యము నీ జీవితంలో అనువదించుకో, దాచిపెట్టుకో, హృదయం అనే పలక మీద రాసుకో, అందులో ఆనందించు. ప్రభువా, మీకు స్తోత్రాలు. అయ్యా, మీకే వందనాలు. పునరుత్థానాన్ని గురించిన శ్రేష్టమైన మాటలు మాకు వినిపించినందుకే మీకే స్తోత్రాలు. మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. తండ్రి, మీకు స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. అయ్యా, మీకు స్తోత్రం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడనివే నాలాపనా, నీకే నారాధనా. పునరుత్థానుడనివే నా ఆలాపనా, నీకే నారాధనా. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడిన. నా విజయం కై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడనివే నా ఆలాపనా, నీకే నా ఆరాధనా. అలాగే తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని అలాగే పరిశుద్ధమైన బలలో పాలు పంపులు పొందుకుందాం.
ఈ వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న జేమ్స్ గారు ప్రార్థన చేస్తారు. అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పునరుత్థానాన్ని గురించి ఆలోచన చేస్తుండండి. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మమ్మను మీ లేఖనాల ద్వారా మీరు దర్శించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా పునరుత్థానము ద్వారా మీరు మాకు నాయన లేఖన భాగాల ద్వారా నేర్పించినటువంటి సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం దేవా. మా యొక్క సంభాషణ ఎల్లప్పుడూ మీ యొక్క మరణ శిలువ పునరుత్థానాలను గూర్చి సాక్ష్యం ఇచ్చేదిగా తండ్రి, మిమ్మును గూర్చినటువంటి లేఖన అవగాహన, మిమ్మును గూర్చినటువంటి సాక్షులుగా మేము ఉండటానికి మీరు సహాయపడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని మీరు బలపరచండి, మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోనండి తండ్రి. వినిన మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ లేఖనాలు దేవా మా యొక్క అవగాహనను, మా యొక్క భక్తి జీవితాన్ని, మా యొక్క తండ్రి ముందున్న ఆధ్యాత్మిక జీవితము మరెక్కువైన సంతోషంతో, కృతజ్ఞతతో దేవ నిన్ను వెంబడించడానికి సహాయపడినట్లు మీరు దీవించాలని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తూ ఉండండి. పరిశుద్ధమైన బల్లలో పాలు పంపులు పంచుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శరీరము, రక్తము మన కొరకే చిందింపబడింది, అది తిరిగి లేపబడిందన్న సంగతి కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఆయన వచ్చు వరకు మనము దీనిని జ్ఞాపకం చేసుకుంటూ, మనకు విమోచన కలగజేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. మన ఎదుట ఉన్న ఈ రొట్టె, ద్రాక్షరసము ఆయన రక్తానికి, శరీరానికి సాదృశ్యంగా ఉన్నదన్న సంగతిని గ్రహించి కృతజ్ఞతాపూర్వకంగా అందులో చేయి వేయాలని మనవి చేస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇందులో పాలు పంపులు పంచుకుందాం. మహాగణుడమైన మా గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ శరీరము, రక్తములో మేము పాలు పంపులు పంచుకుంటున్నాం. ఎలాగంటే మా ఎదుట ఉన్న ఈ రొట్టె, ఈ యొక్క ద్రాక్షరసము మీ శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్నదని ఎరిగి